లౌకికవాదం, సెక్యులరిజం ఈ పదం మన దేశంలో ఒక పెద్ద జోక్గా మారిపోయిందా? ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి మరో న్యాయం. ఇదేనా మనం చెప్పుకునే సెక్యులరిజం? తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ మాసం సందర్భంగా ఒక సంచలన ఉత్తర్వు జారీ చేసింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఆ ఉత్తర్వు ఏంటి? దాని వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? ఈ కథ తెలిస్తే మన దేశంలో సెక్యులరిజం ఎంత పక్షపాతంగా అమలు అవుతుందో మీకే అర్థమవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. దాని ప్రకారం రంజాన్ నెల మొత్తం ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులందరూ ప్రతిరోజు 1 గంట ముందు అంటే సాయంత్రం 4 గంటలకే ఇంటికి వెళ్ళొచ్చు. దీనికి వాళ్ళు చెప్పిన కారణం ఉపవాసం ఉన్న వాళ్ళు ఇళ్లకు వెళ్లి ప్రార్థనలు చేసుకోవడానికి, ఉపవాస దీక్ష విరమించడానికి సౌకర్యంగా ఉంటుందని. వినడానికి ఇది చాలా మానవతా దృక్పథంతో తీసుకునే నిర్ణయంలా అనిపిస్తుంది కదా. ఇందులో తప్పేముంది? ఉపవాసాలు ఉన్న వారికి 1 గంట వెసులుబాటు ఇస్తే కొంపలు మునిగిపోతాయా అని చాలా మంది వాదిస్తున్నారు. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఈ ప్రేమ, ఈ కరుణ, ఈ వెసులుబాటు కేవలం ఒక వర్గానికేనా? కొన్ని నెలల క్రితం ఇదే తెలంగాణలో అయ్యప్ప మాల వేసుకున్న హిందూ ప్రభుత్వ ఉద్యోగులు కఠినమైన దీక్షను ఆచరించారు. వాళ్ళు 41 రోజుల పాటు నల్ల బట్టలు వేసుకుని చెప్పులు లేకుండా, గడ్డం జుట్టు కత్తిరించుకోకుండా ఉంటారు. ఆ సమయంలో వాళ్లకు ఎలాంటి వెసులుబాటు ఇవ్వకపోగా ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది. అందులో ఏముందంటే, మతపరమైన కారణాల కోసం గడ్డం జుట్టు పెంచుకోవడానికి అనుమతి లేదు, చెప్పులు లేకుండా ఆఫీసుకు రావడానికి వీల్లేదు. ఈ నియమాలు పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఒక్కసారి మీరే ఆలోచించండి. రంజాన్ ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు 1 నెల పాటు ప్రతిరోజు గంట ముందు ఇంటికి వెళ్లే సౌకర్యం. కఠినమైన అయ్యప్ప దీక్ష చేసే హిందూ ఉద్యోగులకు మాత్రం కనీస గౌరవం కూడా లేదు, పైగా హెచ్చరికలు. ఇదేనా సెక్యులరిజం అంటే? కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే మొహబ్బత్ ఇంత పక్షపాతంగా ఉంటుందా? ఈ ఒక్క సంఘటనే కాదు, ఇది ఒక పెద్ద రాజకీయ వ్యూహంలో భాగం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగంగానే అన్నారు, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లిం అంటే కాంగ్రెస్. నన్ను రేవంత్ రెడ్డి అనొద్దు, రేవంత్ ఉద్దీన్ అని పిలవండి. मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान। आज कोई मुसलमान के भाई रेवंत को रेवंतुद्दीन कहे तो भी मेरे कोई परवाह नहीं है. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలందరినీ ఒక్క కలం పోటుతో ఓబీసీ కేటగిరీలో చేర్చి రిజర్వేషన్లు కల్పించింది. పశ్చిమ బెంగాల్లో ఓబీసీ జాబితాలోని 179 కులాలలో 117 కులాలు కేవలం ముస్లింలవే ఉన్నాయి. కొంతమంది మేధావులు దీన్ని సూడో సెక్యులరిజం అని పిలుస్తారు. నిజమైన సెక్యులరిజం అంటే ప్రభుత్వం మతానికి పూర్తిగా దూరంగా ఉండటం. కానీ భారతదేశంలో సెక్యులరిజం అంటే ఒక మతాన్ని బుజ్జగించడం, మరో మతంపై వివక్ష చూపించడంలా తయారయ్యింది. హిందూ దేవాలయాలను ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుని వాటి ఆదాయాన్ని తీసుకుంటుంది. కానీ అదే ప్రభుత్వం ఇతర మతాలకు సబ్సిడీలు ఇస్తుంది, వారి మత పెద్దలకు జీతాలు ఇస్తుంది. అంటే ఒకవైపు హిందువుల నుండి తీసుకుని మరోవైపు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు. ప్రశ్న చాలా సింపుల్. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, వెసులుబాట్లు మతం ఆధారంగా ఉండాలా, లేక అందరికీ సమానంగా ఉండాలా? ఈ పక్షపాత సెక్యులరిజం పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కొంది. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా, భారతీయులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి. ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.